వాళ్ళు వేములవాడ హోటల్లో పట్టుబడ్డారు వాళ్ళు. అలాంటిది ఈ రోజు నువ్వు మాన శుద్ధ పూస వెన్న పూస అంటే ఎవరు వినరు, ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయింది. అమ్మాయి జరగడానికి ఏమైనా జరిగింది అనుకోండి, రేపొద్దున ఏమైనా చేసుకుంది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ వాడే కారణము చెప్తున్నా కదా నేను. మరి ఇద్దరిది తప్పు ఉందయ్యా, ఇద్దరిది తప్పు లేనిది, ఇద్దరికి ఇష్టం లేనిది అంత దూరం ఎవ్వడు వెళ్ళడు. ఏమో ఆమె తాళ్ళేసి కట్టేసి గొలుసులు వేసుకొని వేములవాడ దాకా తీసుకువెళ్ళి హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేశారా? సిగ్గు లేదా మాట వెళ్ళడానికి? ఆమె సిగ్గుండాలి కొంచెమన్నా. చెప్పు తీసుకుని దాన్ని కొట్టాలి, చంపాలి, అతని భార్య పగలు కొట్టాలి. రియల్ గా చూస్తే వీళ్ళని కాదు, అమ్మాయిని కాదు పగలు కొట్టేది, వాడి భార్యని పగలు కొట్టాలి చంపాలు. అదే చెప్తున్నా నేను. అమ్మాయి డైరెక్ట్ బయటకు వచ్చి అసలు అమ్మాయికి ముద్దు పెట్టావా లేకుంటే అమ్మాయితో వాళ్ళ కలిసావా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతుంది. అసలు అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు అంటే అలా అడగడం కూడా కరెక్ట్. సోషల్ మీడియాలో అతని ముగ్గురిని అతను తీసుకొచ్చి ఆ తర్వాత ఇప్పుడు నా ముగ్గురు మంచోడు అని చెప్పేసి అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నా. ఎవరన్నా అలాంటి మాటలు అడుగుతారా గలీజ్ గా? అయిపోయింది. ఈ ముద్దులు అయిపోయి ఉంటాయి, అన్ని అయిపోయి ఉంటాయి. మరి ముద్దుల గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఎందుకు అడుగుతుంది? ఒక రూమ్ లో కూర్చోబెట్టి అడుగు ఏమేం చేశారు. శుద్ధ పూస అని చెప్తుంది కదా, ఆ శుద్ధ పూసనే అడుగు. ఆ పూస గుచ్చినట్టు ముద్దు పెట్టాడా, కౌగులించుకున్నాడా, మరేమేం చేశాడో ఆ పూసను అడిగితే పూస గుచ్చినట్టే చెప్తాడు మొత్తము. నాకైతే ఆమె ఇది నచ్చలేదు, అస్సలు వర్షం నచ్చలేదు. నాకెంత కోపం వస్తుంది తెలుసా? ఇప్పుడు వాడు మంచోడైపోయాడు, ఆ పిల్ల చెడ్డదైపోయిందా?